హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం. అనంతమైన దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరొకసారి ఈ రీతిగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చిన కృపకై యేసయ్య నామానికి సంపూర్ణమైన మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగును గాక. హల్లెలూయా! అనేక సార్లు ప్రేమల వలన అనేక మంది చెప్తూ ఉంటారు. ఏమని అంటే, మా జీవితంలో ఆశీర్వాదం లేట్ అవుతా ఉంది. మరి అందరి జీవితాల్లో అద్భుతాలు పొందుకుంటున్నారు. అయితే మా జీవితంలో మాత్రం ఆశీర్వాదం లేట్ అవుతుంది. తద్వారా అనేకమైన భయాలు, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే, ఇంకా క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కువైతా ఉంటారు. ఇంకా వేలెత్తి చూపించేవారు ఉంటారు. అనేక సార్లు, అయ్యా మీరు దేవుని నమ్ముకొని ఉన్నారు. అయితే కూడా మీ జీవితంలో ఆశీర్వాదం లేదు, లేకపోతే దీవెన లేదు అనే మాటలు వింటున్నప్పుడు మన హృదయం ఎంతగానో పగిలిపోతది, గాయపరచబడతది. నిజము కదా! వాళ్ళు అనే దాంట్లో తప్పేముంది? దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చి ఉంటే ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు కదా! అన్న నిజముగా ప్రేమైన వాళ్ళ బాధ మనలో కలుగుతా ఉంటది. అయితే దేవుడు ఎవరు అంటే ఆయన సమస్తమును ఎరిగినవాడు. హల్లెలూయా! మరి ఇంతగా ప్రేమించే దేవుడే ఎందుకు నా జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని నిదానంగా, లేకపోతే ఇంతగా ప్రార్థన చేస్తూ ఉన్నా నా జీవితంలో మరి కలగడం లేదు ఈ ఆశీర్వాదం అని బాధపడుతూ ఉంటే, ప్రభువు అటువంటి వారితో ఈరోజు నేరుగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! నిజంగా బైబిల్ గ్రంథంలోంచి మనం ఒకవేళ ఆదికాండంలో అబ్రాహాము, శారాను చూస్తే అక్కడ రాయబడి ఉంటది. ఏమని అంటే, వాళ్ళకు 100 సంవత్సరాల వరకు, అబ్రాహాముకు 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టాడు ప్రేమైన వాళ్ళరా. నిజంగా నాకు అనిపిస్తది. ఎంత డిలే, ఎంత ఆలస్యము అంటే మాటల్లో చెప్పలేనంతగా ఉంది ప్రేమైన వాళ్ళరా. అయ్యా నువ్వు నిజముగా 75 సంవత్సరాల్లో పిలిచావు. అయితే 100 సంవత్సరం కూడా ఆశీర్వాదం ఇచ్చావేంటి? ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది అని అంటే, ఈ ఆలస్యం నిజంగా ఆశీర్వాదమా అంటే, అది చెప్పలేని ఆశీర్వాదం అని చెప్పవచ్చు ప్రేమవల్ల. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నిజముగా సాధారణంగా ఒకవేళ అబ్రహాముకు దేవుడు పిలిచిన వెంటనే ఒకవేళ నాకనిపిస్తది అద్భుతం జరిగి ఉంటే, అది మామూలుగా ఉండే సంతానముగా ఉండే అది దీవెనే ప్రేమలో. అది కాదని చెప్పడం లేదు. అయితే 100 సంవత్సరాలప్పుడు దేవుడు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆలస్యముగా, చాలా ఆలస్యముగా దేవుడు ఇస్సాకును అబ్రాహాంకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మరి ఇంత ఆలస్యమైంది కదా ప్రభువా అంటే, నిజంగా సాధారణంగా ఒకవేళ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడే సంతానం కలిగి ఉంటే అది ఆశీర్వాదం మాత్రమే అయి ఉండేది. అయితే ఎప్పుడైతే 100 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత, లేకపోతే మన భాషలో చెప్పుకోవాలంటే లేట్ అయిన తర్వాత ఇచ్చిన ఆశీర్వాదం ఏమైంది అంటే, అనేకులకు ఈ దినాన కూడా కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రేమైన వాళ్ళరా, ఈ దినానికి కూడా, ఈ దినానికి కూడా ఆ ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నారు. అనేక మంది విశ్వాసుల జీవితంలో అది ఒక శుభ నిరీక్షణగా ఉంది ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే మామూలుగా ఆశీర్వాదం ఇయ్యాలి అంటే దేవుడు మామూలుగా ఇస్తాడు. పెళ్లి అవుతలేని సంతానం ఇచ్చాడనుకోండి, అది మామూలు ఆశీర్వాదం. అయితే కొద్ది రోజుల తర్వాత కనిపెట్టి వారు దేవుని దగ్గర నుంచి పొందుకున్న తరువాత అది ఏమవుతది అంటే దేవునికి అత్యధిక మహిమ కలుగుతది. వారి జీవితాల్లో అయ్యా మేము ఈ రీతిగా డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రీతిగా మరి ఇన్ని సంవత్సరాలు కనిపెట్టాం. ఎటు చూసినా కూడా మా జీవితంలో ఆశీర్వాదం కలుగుతదనే నిరీక్షణే లేకుండా ఉండే, అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు, నా దేవుడు ఏమైనా చేయగలడు. దాని ద్వారా అనేకుల ఎదుట నువ్వు సాక్షిగా నిలబడడం ప్రారంభిస్తావు. ఆ సాక్ష్యం విన్నప్పుడు అనేక మంది ప్రభావితులై విశ్వాసంలో బలపడడం ప్రారంభిస్తారు ప్రేమల వల్ల. హల్లెలూయా! మరి మన జీవితాల్లో ఆశీర్వాదం లేట్ అవుతూ ఉంటే, అయ్యా ఎందుకు అని బాధపడేవారిగా కాదు. దాని ద్వారా దేవుడు మహిమపరచబడబోతున్నాడు. హల్లెలూయా! ఎంతగా అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా, నిజంగా ఒక మాటలో చెప్పాలి అంటే అబ్రాహాము విశ్వాసులకే తండ్రిగా మారిపోయాడంట. హల్లెలూయా! నిజముగా అనేక మంది జీవితంలో ఈరోజు కూడా ఒకవేళ ఎవరైనా మనతో మాట్లాడితే, అయ్యా సంతానం కలగలేదంటే, మన దేవుడు ఎవరు అంటే అబ్రాహాముకు 100 సంవత్సరాలు సంతానం ఇచ్చిన దేవుడు. కాబట్టి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈ రోజుటికి కూడా అబ్రాహామును జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానికి కారణం దేవుడు ఆ రోజు ఇచ్చిన ఆశీర్వాదం లేట్‌గా ఇవ్వడం వల్ల ఈ రోజుటికి కూడా అనేక మంది నిజంగా నాకనిపిస్తది. ఆ వాక్యం చదువుకున్నప్పుడు ఎంతమంది విశ్వాసంలో బలపడుతున్నారు. ఆ ఆశీర్వాదం అంతా కూడా వారి జీవితంలో కలగడం ప్రారంభిస్తుంది.
అట్టి శ్రేష్టకరమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపాలని, నీ జీవితంలో ఆలస్యంగా ఒకవేళ ఆశీర్వాదం లేట్ అవుతుందేమో కనిపెడదాం. తద్వారా గొప్ప దీవెన పొంది అనేకుల ఎదుట సాక్షులుగా నిలబడడానికి ప్రభు కృప ఇచ్చునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా జీవితంలో ఆలస్యం అవుతున్నది అని బాధపడుతూ ఉంటే, అయ్యా దాని వెనక ఉన్న నిజముగా ఈ మాటను మీరు బయలుపరిచినందు బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎవరి జీవితాల్లో ఏ రీతిగా బాధపడుతున్నారో అందరినీ బలపరచండి, స్థిరపరచండి. వారి విశ్వాసములు ఇంకా వృద్ధి కలగ చేయమని ప్రార్థన చేసి కూర్చున్నారు. వారు పొందబోయే గొప్ప దీవెన కోసం వారు నిరీక్షణ గలవారై ముందుకు సాగులాగున తండ్రి దేవ, మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు మీరు మాత్రమే పొందుమని ప్రార్థన చేసి ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. దయతో కృపతో జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. ఒక్కొక్క జీవితంలో విశ్వాసం బలపరచు, ప్రార్థన జీవితం ఇంకా ముందుకు సాగులాగా మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థన చేసేది. ఎంతమంది చూస్తున్నారు కుటుంబంలో ఎదుర్కొన్న సమస్యలన్నిటినీ తొలగించి హెల్త్ ఇష్యూస్ అయా స్వస్థత పరచండి. స్వస్థత శీఘ్రముగా వారికి లభించును కాక కలుగును కాక. పరిచయను సహకరిస్తున్న ప్రతి బిడ్డలు ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా స్టేటస్లో పెట్టుకోవడం ద్వారా అయ్యా తండ్రి ఆర్థికంగా పరిచయను బలపరుస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మేళ్లతో నింపండి. విశ్వాసమును బలపరచి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పరిశుద్ధ ఆత్మదేవ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీదకి దిగి వచ్చి విశ్వాసాన్ని పెళ్ళింపుకొచ్చి వారు ఎదురు చూస్తున్న దీవెన ఆశీర్వాదం అధికమగులాగున మీరే కృప చూపించి మహిమ పొందమని సమస్త మహిమ నీకు చెల్లిస్తూ మీ గొప్ప కార్యం ఇచ్చి మీకు సాక్ష్యం చెప్పుట కృప చూడండి. దేవుడు మాతో మాట్లాడండి, బలపడి స్థిరపరచి పడి నీకు నామ మహిమ నిలబట్ట కృప చూపించి సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.